రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బృందం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి దేవారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కింద 2 పంటలు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈనాటికి అతి లేదు గతి లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ వాగ్దానాలన్నింటి కూడా అమలు చేయకుండా పాక్షికంగా మాత్రమే చేస్తూ తన కాలం గడుపుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని, రైతు బీమా, పంటల బీమాని ప్రీమియం ప్రభుత్వం చెల్లించి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధరణి సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ధరణి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసి రైతుల మన్నల్ని పొందండి, లేకపోతే బీఆర్ఎస్ పెట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, అరుగులు గ్రామంలో ఈ నెల 8వ తారీఖున కుంట రాజేష్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ధరణి సమస్యల వల్ల తాను కొన్నటువంటి భూమి కూడా తన పేరు మీదకి రావడం లేదు. రిజిస్ట్రేషన్ చేసినా గాని వాళ్ళు ఆ తప్పున్నది ఈ తప్పున్నది అనుకుంటూ జరిపి అసలు అక్కడ ఉన్న భూమి కొంత అయితే వీళ్ళు ఎక్కువ మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అక్కడ లేని వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వటం వల్ల ఈ ధరణి సమస్య ముందుకు రావటం జరిగింది. కాబట్టి ఆ పద్ధతులనే వీళ్ళ పేరు మీదకి, వీళ్ళు కబ్జాలో ఉన్న భూమి కూడా వీళ్ళ పేరు మీదకి రాలేదు. అందుకోసం తాను అప్పులు బాగా పెరిగినాయి కాబట్టి అమ్మైనా అప్పులు కట్టుకుందామంటే ధరణి లోపాల వల్ల ఆ అమ్మకానికి కూడా రాలేదు. అందుకోసం 2 చిన్న పిల్లలు, భార్య, వాళ్ళ తల్లిని కాదని చెప్పి ఈ అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అప్పులన్నీ కూడా వాళ్ళు ఇచ్చి విపరీతంగా వీళ్ళని హింసించారు. కాబట్టి ఆ అప్పుల్ని కూడా తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా ధరణి సమస్యల వల్ల ఆ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ అధికారులే దానికి బాధ్యత వహించి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్